హలో! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ మీరు కానీ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్‌లో ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చూసేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్రెడీ టైటిల్‌లోనో, థంబ్‌నెయిల్‌లోనో చూసే ఉంటారు కదా! మేమెలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నాట్ జస్ట్ సెలబ్రేషన్స్ అండి, దానికంటే ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు యాక్చువల్లీ ఇప్పుడు చూస్తున్న క్లిప్ వచ్చేసి వినాయక చవితి ముందు సండే షూట్ చేసిందండి. కొంతమంది యూఎస్‌లో ట్యూస్‌డేనే సెలబ్రేట్ చేసుకున్నారు. కొంతమంది వెడ్నెస్‌డే చేసుకుంటున్నారు కదా! సో, దానికంటే ముందు వచ్చే సండే అనమాట ఇది. ఇప్పుడు యాక్చువల్లీ మేము సన్నీవేల్‌లో అప్నా బజార్ అనే ఇండియన్ స్టోర్‌లో అయితే ఉన్నాము. సో, ఇక్కడ మట్టి వినాయకుడిని అండ్ ఇంకొన్ని కావాల్సినవి అయితే తీసుకుందామని వచ్చాము. ఇండియన్ స్టోర్‌లో అయితే మోస్ట్లీ మనకి తమలపాకులు ఇలాంటివి కూడా ఈజీగా దొరుకుతాయి కదా! సో, ఫస్ట్ అయితే ఇది అనుకున్నాం, కంప్లీట్లీ మట్టి వినాయకుడిలా ఉంది. బట్ తర్వాత అయితే ఇది తీసుకున్నాము. చూడడానికి కూడా యెల్లో అండ్ గ్రీన్ కలర్స్ అయితే బాగా కాంప్లిమెంట్ అవుతున్నాయి అనిపించింది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, మనం ఇంట్లో పసుపు వినాయకుడిని చేసుకున్నా ఆర్ పిండితో చేసుకున్నా కొంచెం మన మహా అయితే పామ్ సైజ్ అంటే కొంచెం చిన్నదే వస్తుంది కదా! నాకైతే కొంచెం మీడియం టు బిగ్ సైజ్ విగ్రహం కావాలనిపించింది. సో, ఇంకా బయట నుంచి అయితే తెచ్చుకున్నాం ఈసారికి. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని డెకరేటివ్ స్టఫ్ ఇవి కూడా అయితే తీసుకున్నాం అక్కడే. అండ్ ఇంకా ప్రసాదాలకు కావాల్సిన గ్రోసరీస్ అవన్నీ కూడా ఇదే స్టోర్‌లో అయితే తీసేసుకొని మేము ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాము. అండ్ తమలపాకులు కూడా చూస్తున్నారు కదా, చాలా పెద్ద సైజులో ఉన్నాయి. 5 ఈచ్ అట్లా జిప్ లాక్స్‌లో పెట్టేసి ఉంచారు. సో, అవే అయితే తీసుకున్నాం ఇంకా. అండ్ ఇది ఆ నెక్స్ట్ డే అండి. మండే ఈవినింగ్ వర్క్ అయిపోయాక హోమ్ డిపోకి అయితే ఒకసారి వచ్చాము. ఎందుకంటే పాలవెల్లి కూడా DIY చేద్దాం అనుకుంటున్నాము. నాట్ జస్ట్ పాలవెల్లి అండి, మనకి జస్ట్ పూజకి మంటపం లాగా ఉంటుంది కదా ఫ్రేమ్, అది కూడా అయితే DIY చేద్దాం అనుకుంటున్నాము. సో, దానికోసం స్టఫ్ కావాలని వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ హోమ్ డిపోలో ఆ ఫ్రేమ్ అయితే మనకి రెడీమేడ్ ఉందండి. అది అరౌండ్ $99 అలా ఉంది. బట్ మనకి DIY చేసుకుంటే కొంచెం తక్కువగా అవుతుంది దానికంటే. సో, ఆ ఫ్రేమ్ వచ్చేసి మనం ఆల్రెడీ అసెంబుల్ తీసుకున్న ఆర్ మనమే DIY చేసుకుంటున్న PVC పైప్స్‌తో అయితే ఉంటుంది కదా! సో, వాటి కోసం పైన స్ప్రే చేయడానికి కొన్ని స్ప్రే పెయింట్స్ కూడా అయితే తీసుకున్నాము, మెటాలిక్ ఫినిష్‌లో ఉన్నవి. అండ్ వాటిని అటాచ్ చేయడానికైతే కార్నర్స్‌లో ఇలాంటివి అయితే తీసుకుంటున్నాము ఇక్కడ. అండ్ ఆ కార్నర్‌లో పెట్టేవి ఒక్కొక్కటి $3 అయితే ఉన్నాయి. మేబీ డిపెండింగ్ ఆన్ ద థిక్‌నెస్ కూడా మనకి ప్రైస్ అయితే వేరీ అవుతుంది. ఇక్కడైతే పైప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక్కొక్కటి $14 ఏమో అయింది. లైక్ మనకి కావాల్సిన లెంత్‌ని బట్టి అండ్ విడ్త్‌ని బట్టి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని మనం మార్కింగ్స్ చేసుకుని ఇస్తే అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారు కటింగ్‌కి. కటింగ్ మెషిన్స్ కూడా అక్కడే ఉంటాయి. సో, ఫస్ట్ ఆ ఫ్రేమ్‌కి కావాల్సిన మెటీరియల్ అంతా తీసేసుకుని మాకు కావాల్సిన సైజెస్‌లో కట్ చేయించేసుకున్న తర్వాత పాలవల్లి కోసం ఆ వుడెన్ స్టిక్స్ అయితే చూస్తున్నాము. ఫస్ట్ అయితే కొంచెం హెవీ వెయిట్ అండ్ విడ్త్ కూడా ఎక్కువే ఉన్నాయి, అవి తీసుకుందాం అనుకున్నాము. బట్ నాకు అంత హెవీ వెయిట్ కూడా అవసరం లేదనిపించింది. పైగా దాన్ని హ్యాంగ్ చేయాలి కూడా కదా మనం. సో, ఇంకా ఉన్న వాటిలో కొంచెం తక్కువ థిక్‌నెస్ ఉన్నవే తీసుకున్నాము. సో, ఇక్కడ మేమే కట్ చేసుకుంటున్నాము మాకు కావాల్సిన సైజెస్‌లో. సో, వన్స్ కటింగ్ అదంతా అయిపోయాక నెక్స్ట్ వాటిని ఫిట్ చేసుకోవాలి కదా! దానికి కావాల్సిన నెయిల్స్ కానీ, పుష్ పిన్స్ కానీ, గ్లూస్ కానీ ఇవన్నీ అయితే చూస్తున్నాం ఇక్కడ. బట్ ఫైనల్లీ చేసేటప్పుడు అయితే అంత సన్న థిక్‌నెస్ ఉన్నవి తీసుకొని తప్పు చేసామేమో అనిపించింది. ఎందుకంటే ఆ నెయిల్స్ అయితే ఈజీగా బెండ్ అయిపోతున్నాయి అండ్ ఫిట్ చేయడం కూడా కొంచెం కష్టమైంది. బట్ ఎనీవేస్ ఫైనల్ అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చింది రెండిటిది. మీరు చూస్తారు వీడియోలో ఫర్దర్‌గా. సో, ఇక్కడైతే బిల్లింగ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే డాలర్ ట్రీకి అయితే వెళ్ళాము ఒకసారి. డాలర్ ట్రీలో ఏమేమి పర్చేస్ చేశాను అనేది నేను డెకరేషన్ చేస్తూ ఉన్నప్పుడు చెప్తాను. లైక్ ఏమేమి తీసుకున్నాము అవన్నీ. ఇది వచ్చేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ అండి. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. కాకరకాయ వెల్లుల్లి కారం అండ్ ఇంకా రసం అయితే చేశాను. మేమైతే వెడ్నెస్డేనే చేసుకున్నాము ఫెస్టివల్. అండ్ లంచ్ చేయడం కూడా అయిపోయాక నేను ఆఫ్టర్నూన్ కొన్ని DIY డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఫ్రేమ్ చూస్తున్నారు కదా, ఫోమ్‌తో ఉంది అది. మరీ అంత హెవీ వెయిట్ అయితే లేదు, కార్డ్‌బోర్డ్ లాగా. ఇది కూడా డాలర్ ట్రీలోనే తీసుకున్నాను నేను. ఇది యాక్చువల్లీ దేనికి అంటే మనకి డెకరేషన్‌లో వెనక బ్యాక్‌డ్రాప్‌కి ఫ్లోరల్ గణేష అని పెడతారు కదా, దానికోసం అని తీసుకున్నాను. అండ్ ఆల్సో నాకు ఫోమ్ బోర్డ్ సైజ్ చూస్తే మంచి బిగ్ సైజ్ గణేష వస్తుంది అనిపించింది. సో, నేనైతే రఫ్‌గా అవుట్‌లైన్ అయితే గీసుకుంటున్నాను. మనకి ఫైన్‌గా రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ రఫ్ అవుట్‌లైన్ షుడ్ డూ. యాక్చువల్లీ ఇప్పుడే అనుకుంటున్న డెకరేషన్‌కి ఈ పర్టిక్యులర్
కార్డ్‌బోర్డ్ గణేషాన్ని వాడతానో లేదో కూడా తెలీదు. బట్ ఎనీవేస్ ఎప్పటికైనా ఉంటుంది కదా! అండ్ ఇప్పుడు కూడా అవసరం అయితే ఉంటుంది అని నేనైతే స్టార్ట్ చేశాను. మీరు చూస్తున్నారు కదా! చాలా రఫ్‌గా అయితే అవుట్‌లైన్ గీసుకున్నాను జస్ట్ అంతే. సో, ఇప్పుడు ఆ అవుట్‌లైన్‌ని జస్ట్ నేను నార్మల్ సిజర్స్‌తో కటింగ్ సిజర్స్‌తో అయితే జస్ట్ అవుట్‌లైన్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకే జాగ్రత్తగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఈజీగా అవ్వాలి అంటే మనకి బ్లేడ్ నైఫ్‌లా ఉంటుంది కదా! కటింగ్ నైఫ్ అదైతే చాలా ఈజీగా కట్ అవుతుంది. బట్ కేర్‌ఫుల్‌గా ఉండాలి ఎడ్జెస్ దగ్గర. సో, ఈ కటింగ్ గూడా ఏంటంటే మనకు 100% పర్ఫెక్ట్‌గా అయితే కట్ చేయక్కర్లేదు. ఎందుకంటే దానిపైన మళ్ళీ మనం అన్నీ ఫిల్లింగ్ అయితే చేస్తాం కదా! సో, రఫ్‌గా కట్ చేసుకున్నా సరిపోతుంది. బట్ ఎడ్జెస్ దగ్గర మాత్రం కొంచెం కాన్షియస్‌గా ఉండాలి అంతే. సో, నేనింకా ఆ కార్డ్‌బోర్డ్‌ని అయితే పక్కన పెట్టాను కాసేపు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ పర్టిక్యులర్ డెకరేషన్‌కి యూజ్ చేస్తానో లేదో తెలీదు. సో, బట్ ఎప్పటికైనా అయితే డెఫినెట్‌లీ హెల్ప్ అవుతుందని తెలిసి నేనైతే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడైతే నేను డాలర్ ట్రీలోనే తీసుకున్నాను. ఆ డిస్పోజబుల్ కైండ్ ఆఫ్ ప్లేట్స్ కూడా రెడ్ కలర్‌లో తీసుకున్నాను. వాటి పైన అయితే మనకి ఆ పెయింట్ పెన్ ఉంటుంది కదా! దాంతో ఇట్లా కోలం డిజైన్స్ అండ్ కొన్ని గణేష డ్రాయింగ్స్ అయితే వేశానండి. ఇవి చాలామంది అడిగారు నన్ను లైక్ ప్రింట్ తీసుకున్నామా? లేదంటే ఆల్రెడీ బ్యాక్‌డ్రాప్ పైనే ప్రింట్ వచ్చిందా అలా అని. కాదు, ఇవి హ్యాండ్‌మేడ్ అనమాట. వన్స్ నేను నాకు కావాల్సిన డ్రాయింగ్స్ అన్నీ పెయింట్ పెన్‌తో వేసుకున్న తర్వాత ఎడ్జెస్ కూడా అట్లా ఎంప్టీగా వదిలేయకుండా డార్క్ గ్రీన్ కలర్ అక్రిలిక్ పెయింట్ తీసుకొని ఎడ్జెస్ అయితే పెయింట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. పెయింట్ చేసిన దానికి, చేయని దానికి ఫినిషింగ్‌లో ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. బట్ గ్రీన్ కలరే ఎందుకు వేసానో మీకు మళ్ళీ చెప్తాను. అండ్ ఇట్లా హ్యాండ్స్‌కి గానీ పెయింట్ అయితే నెయిల్ పాలిష్ రిమూవర్‌తో చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా! మేమైతే బ్యాక్‌డ్రాప్ గ్రీన్ అని ఫిక్స్ అయ్యాము. సో, నేను ఎడ్జెస్‌కి కూడా గ్రీన్ ఏస్తే ఏంటంటే సో, బ్యాక్‌డ్రాప్‌లో మనకి బాగా బ్లెండ్ అయింది. అండ్ అవన్నీ అయిపోయాక ఈ కార్డ్‌బోర్డ్ పైన గూడా అయితే ఫిల్లింగ్ స్టార్ట్ చేశాను. రెడ్ అండ్ గ్రీన్ పేపర్ ఫ్లవర్స్‌తో. బట్ అదైతే యూజ్ చేయలేదు. సో, నైట్ ఆ డీఐవైస్ అన్నీ చేసి పడుకునేసరికి అరౌండ్ 2 అయిపోయింది. ఇది పండుగ రోజు పొద్దున్నేనండి. 4:00 అయింది టైము. నేను లేచి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే పాల తాలికలకి సగ్గుబియ్యం అయితే నానబెట్టేశాను. జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ ఇంకొక పెద్ద సాస్ పాన్ తీసుకుని ఒక 2 లార్జ్ కప్స్ ఆఫ్ మిల్క్ అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను. అండ్ సైమల్టేనియస్‌గా ఇంకొక స్టవ్ మీద చింతపండు పల్ప్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను పులిహోర కోసమని. యాక్చువల్లీ ముందే చేసి పెట్టుకోవచ్చు ఇవన్నీ. బట్ మేమైతే కొంచెం కొంచెం క్వాంటిటీసే కదా! ఆ రోజే ఫ్రెష్‌గా చేసుకుందామని ముందైతే ఏం ప్రిపరేషన్స్ చేసుకోలేదు ప్రసాదాలకి. అండ్ నైట్ 2 అయిందన్నాను కదా! డెకరేషన్ కూడా కొంచెం అయితే ఫినిష్ చేసేసి పడుకున్నాము. సో దట్ మార్నింగ్‌కి ఈజీ అవుతుందని. ఆ పైన కోలం డిజైన్ ప్లేట్స్ అన్నీ అలా అయితే అరేంజ్ చేశాను. డబుల్ సైడెడ్ టేప్‌తో జస్ట్ స్టిక్ చేశాను అంతే. అండ్ మనం డీఐవై చేసిన ఫ్రేమ్ అయితే ఇదేనండి. పైన అట్లా సిల్వర్ కలర్ మెటాలిక్ స్ప్రే పెయింట్ అయితే వేశాము. అండ్ ఇక్కడ ఈ క్యూట్ స్లేట్ బోర్డ్‌లా ఉంది చూసారా? ఇది కూడా అయితే నేను డాలర్ ట్రీలోనే తీసుకున్నాను. సేమ్‌వి మీకు వాల్‌మార్ట్‌లో కూడా దొరుకుతున్నాయి. అండ్ ఆ ఫ్రేమ్ ఎడ్జెస్ కూడా మనకి ఎంప్టీగా లేకుండా అట్లా రోజ్ వైన్స్ అయితే పెట్టేశాను. అవన్నీ అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. సో, ఇక్కడైతే బ్యాక్ టు కుకింగ్ అండి. ఆల్రెడీ మిల్క్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి కదా! సో, నేను ఇంకా తాలికల కోసమని బియ్యపిండి అండ్ బెల్లం అయితే మిక్స్ చేస్తున్నాను. అండ్ మిల్క్ కూడా మనకు కొంచెం బాయిల్ అవ్వగానే నేనైతే సగ్గుబియ్యం అయితే వేసేస్తున్నాను. యూజువల్లీ ఇండియాలో అయితే మా ఇంట్లో చక్లీ మేకర్‌తో అయితే చేసుకుంటాము తాలికలు. బట్ ఇక్కడైతే నేను కొంచెం క్వాంటిటీనే కదా అని చేత్తోనే చేస్తున్నాను. మరీ థిన్‌గా కాకుండా కొంచెం మీడియం సైజ్‌వి చేసి అయితే ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను. అండ్ మీకు డౌట్ వచ్చి ఉంటది కలర్ ఏంటి అలా ఉంది అని. నేనైతే ఇక్కడ పౌడర్డ్ జాగరీనే యూజ్ చేస్తున్నాను ఆర్గానిక్‌ది. సో, కలర్ జాగరీ కలరే కొంచెం డార్క్‌గా ఉంది. సో, వంటలు కూడా మోస్ట్‌లీ అట్లా డార్క్‌గానే వచ్చాయి. సో, సగ్గుబియ్యం అయితే ట్రాన్స్‌లూసెంట్‌గా అయ్యాక మాత్రమే ఈ తాలికలు అయితే వేసుకోవాలి. అండ్ వేసిన వెంటనే కూడా కదపకూడదు. నెక్స్ట్ అయితే ఇంకొక చిన్న పాన్ పెట్టుకొని నేనైతే ఘీ మెల్ట్ చేసుకుంటున్నాను. అందులో కొంచెం డ్రై కోకోనట్ పీసెస్ అండ్ క్యాష్యూస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది తాలికల్లోకి అండ్ చలిమిడి కూడా నేను పక్కన చేసేసి పెట్టాను. సో, చలిమిడిలోకి కూడా అనమాట. అండ్ ఇవి రోస్ట్ అవుతూ ఉండగా ఇంకొక సాస్ పాన్ తీసుకుని ఉండ్రాల ప్రిపరేషన్ కూడా అయితే స్టార్ట్ చేశాను. యూజువల్లీ మా ఇంట్లో అయితే మా మమ్మీ రవ్వ ఉండ్రాలు చేస్తారు. బట్ నేనైతే ఇక్కడ పిండి ఉండ్రాలే చేశాను. అండ్ ఇక్కడైతే గీలో ఫ్రై చేసుకున్న డ్రై కోకోనట్ పీసెస్ అండ్ క్యాష్యూస్ ఉన్నాయి కదా! అవైతే కొన్ని చలిమిడిలో కూడా హాఫ్ ఆఫ్ ఇట్ అయితే యాడ్ చేశాను. అండ్ ఆ ఉండ్రాల్ మిక్చర్ కూడా నేను పట్టుకోగలిగేంత టెంపరేచర్‌కి కూల్ డౌన్ అయింది. సో, నేను ఇంకా చిన్న చిన్న బాల్స్‌లా చేసేసుకొని స్టీమ్ చేసేసుకుంటున్నాను వాటిని కూడా. మీన్‌వైల్ పులిహోర కోసం రైస్ అయితే కూడా ఇన్‌స్టా పాట్‌లో పెట్టేశాను. అండ్ ఇక్కడ
పాల తాలికల్లో మనం ఆల్రెడీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిక్చర్ అయితే పక్కన పెట్టుకున్నాము. సో, అదే అయితే వాటర్‌లో మిక్స్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను థిక్‌నెస్ కోసం. అండ్ ఇంకా కావాల్సినంత బెల్లం కూడా యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసేసాక. నెక్స్ట్ అయితే ఇక్కడ సందీప్ పులిహోరకి తాలింపు అయితే ఏస్తున్నారు. సో, ఇంకా మార్నింగ్ టైం ఫ్రైడ్ ప్రసాదాలు లాంటివి, గారెలు అలాంటివి అయితే ఏం పెట్టుకోలేదండి. సింపుల్‌గా ఒక 5 ఐటెమ్స్ అయితే చేసుకున్నాము అంతే. ఈ గార్లాండ్స్ ఇవన్నీ కూడా అయితే ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకున్నాము. అండ్ మీన్‌వైల్ నేనైతే రెడీ అయిపోయాను కూడా. అండ్ నేను ఇక్కడ రెడీ అవ్వడం ఇవన్నీ అయితే డీటెయిల్‌గా ఏం షూట్ చేయలేదు. ప్రీవియస్ వ్లాగ్స్‌లో చాలా సార్లు చూపించాను కదా! సో, సిమిలర్‌గానే ఉంటుంది అందుకని. అండ్ నా అవుట్‌ఫిట్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ అయితే వీడియో ఎండింగ్‌లో అయితే యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇన్ కేస్ నా వెడ్డింగ్ జ్యువెలరీ వీడియో ఆల్రెడీ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. అందులో నేను క్లియర్‌గా చూపించాను కూడా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, జ్యువెలరీ అంటే గుర్తొచ్చింది. లైవ్ గివ్ అవే కూడా ఉంది ఛానల్‌లో. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రీవియస్ వీడియో చెక్అవుట్ చేయండి. లింక్ కూడా అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ నైట్ అయితే పాలవెల్లి జస్ట్ సెట్ చేసాము అంతే కదా. నేను రెడీ అయ్యేలోపు సందీప్ అయితే మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా హ్యాంగ్ చేస్తారు. అండ్ వినాయకుడిని కూడా పెట్టేశాము ఇక్కడ. అండ్ ఇన్స్టా స్టోరీలో చూసి బ్యాక్డ్రాప్ గురించి కూడా కొంతమంది పింగ్ చేశారు. నేనైతే అది అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఎవరికైనా కావాలంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ డన్ అండి. ఇక్కడ టైం ఆల్మోస్ట్ 7:00 అయిపోయింది. సో, చేసినవన్నీ కూడా ఒక్కొక్క బౌల్లోకి అయితే డిష్ అవుట్ చేసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాము. అండ్ యూజువల్లీ మా ఇంట్లో పచ్చి ఉండ్రాళ్ళు కూడా అయితే నైవేద్యంలాగా పెడతారు వినాయకుడికి. జస్ట్ ఏం లేదండి, రా మిల్క్ అండ్ పచ్చి బియ్యం పిండి వేసేసుకుని బాల్స్ లాగా చేసేసుకుని మా మమ్మీ అయితే 11 ఉండ్రాళ్ళు పెడతారు. సో, నేను కూడా ఇక్కడ 11 ఉండ్రాళ్ళు అయితే చేసేసుకుని పెట్టేశాను. అండ్ ఇంకొక పక్క పులిహోర కూడా అయితే రెడీ అయిపోతూ ఉంది. సో, ప్రసాదాలన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ నార్మల్ రైస్ కూడా అయితే పులిహోరకి చేసేటప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టేశాను. ఇన్ కేస్ మధ్యాహ్నం తినాలంటే కూడా మళ్ళీ వండకుండా ఉంటుంది కదా. యూజువల్లీ మా ఇంట్లో ఇండియాలో కూడా ఇట్లా పండగలప్పుడు అయితే మధ్యాహ్నం లంచ్ కూడా మేమైతే అంత ప్రిఫర్ చేయం. అంటే ఎవరు తినం కూడా, ప్రసాదాలే ఎక్కువ తింటూ ఉంటాం అంతే డే అంతా. సో, ఇప్పుడు మనం చేసుకున్న ఉండ్రాలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ. అండ్ పూజకు కావాల్సినవన్నీ కూడా లైక్ అక్షింతలు ఇవన్నీ కూడా అయితే ముందే రెడీ చేసేసి అయితే పెట్టేసుకున్నాము. సో, ఇక్కడ ప్రసాదాలు అయితే రెడీ అండి. ఆ బెల్లం వల్ల కొంచెం కలర్ అయితే డిఫరెంట్గా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి అన్నీ. అండ్ ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఫస్ట్ అయితే ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను పిండితో. స్టెన్సిల్ కూడా ఉంది కానీ బట్ చేత్తోనే వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ పసుపు కుంకుమ కూడా అయితే వేసేసుకుని ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకుంటున్నాము. యూజువల్లీ వినాయకుడికి కొబ్బరి నూనెతో కూడా చేయొచ్చు అంటారు కదా, బట్ మేమైతే ఇక్కడ ఆవు నెయ్యితోనే చేసాము. అండ్ లైక్ ఆల్వేస్ మేమైతే పూజ అయితే కంప్లీట్గా అయితే ఏం వ్లాగ్ చేయము. ఎందుకంటే మాకు కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉండడం అంటే ఇష్టం ఇద్దరికి కూడా. నేనే ఇంకా బిట్స్ అండ్ పీసెస్ అయితే అక్కడక్కడ షూట్ చేస్తూ ఉంటాను అంతే. అవే అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. బట్ టు బి వెరీ ఆనెస్ట్ ఈరోజు అయితే చాలా బాగా జరిగింది పూజ. అండ్ వీఆర్ రియలీ హ్యాపీ అనమాట. ఫైనలీ మా వినాయకుడు సెటప్ ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఎలా నచ్చిందో అయితే కింద కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా డెకరేటివ్ స్టఫ్ అయితే కొంచెం ఉంది, మేము అవి పెట్టడం కూడా మర్చిపోయాము. లైక్ వాల్మార్ట్ నుంచి ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకుని వచ్చాము. ఇంకా అవైతే అసలు యూజే చేయలేదు, తర్వాత పెట్టాను. అండ్ ఇంకొక విషయం, ఇక్కడి వరకు ఈ వ్లాగ్ని చూసారు అంటే మీకు ఏదో ఒకటి నచ్చింది అనే అనుకుంటున్నాను, ఆర్ యూ ఫౌండ్ సంథింగ్ ఇన్ఫర్మేటివ్ అని అయితే అనుకుంటున్నాను. సో, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఐ మీన్ ఏంటంటే మీరు ఏదైనా చూసి ఎంటర్టైన్ అవుతున్నారు ఆర్ మీకు దానివల్ల ఏదైనా యూజ్ ఉంటుంది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీస్ ఆర్ ద లీస్ట్ యూ కుడ్ డూ, రైట్? అంటే నేను నా ఒక్కదాని గురించే చెప్పట్లేదు. బీట్ ఫర్ ఎనీ కంటెంట్ క్రియేటర్ మీరు చేసే ఒక్క లైక్ ఆర్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా ఒక మంచి కమెంట్ పెట్టారు అనుకోండి, దోస్ ఆర్ లైక్ వెరీ స్మాల్ థింగ్స్ బట్ దే విల్ మోటివేట్ అస్ అండ్ మేక్ అస్ ఫీల్ హ్యాపీ. అంతే అండి, అంతకు మించి మీకు వచ్చేది ఏం లేదు, ఏ కంటెంట్ క్రియేటర్కి వచ్చేది ఏం లేదు కదా. అండ్ ఈ క్యూట్ సిల్వర్ది చూడండి, పసుపు కుంకుమ వేసుకునేది. ఇది యాక్చువల్లీ గిఫ్ట్ అండి, చాలా నచ్చింది నాకైతే. చాలా క్యూట్గా ఉంది, ఎక్కువ క్వాంటిటీ పట్టదు బట్ స్టిల్ ఇట్ లుక్ సో గుడ్ అనమాట. క్లోజప్ అయితే మీకు నెక్స్ట్ క్లిప్స్లో యాడ్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ అలాంటి వాటి కోసం కూడా చూస్తుంటే రెగ్యులర్గా ఇచ్చే చిన్న చిన్న గిన్నెలు లాంటివి ఇచ్చే బదులు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. అండ్ పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. కమింగ్ టు అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్,
ఇది యాక్చువల్లీ కంచిపట్టు శారీనే అండి. ఇది నాకు గిఫ్ట్ వచ్చింది. మా అత్తయ్య వాళ్ళు పెట్టారు. యాక్చువల్లీ నేను యూఎస్ వచ్చే ముందు మా మామయ్య గారు వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి తీసుకొచ్చి ఇచ్చారు ఇది. అండ్ బార్డర్ ఆల్రెడీ చూసారు కదా! మంచి లెంతీ బార్డర్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 14-16 ఇంచెస్ అయితే ఉంటుంది. నాకు పర్సనల్లీ లెంతీ బార్డర్ ఉన్న శారీస్ అంటే చాలా ఇష్టం. అండ్ పైన సైడ్ అయితే జస్ట్ ఒక 4 ఇంచ్ బార్డర్ అయితే వస్తుంది. అండ్ శారీ అంతా కూడా ఓవరాల్ మనకి ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్‌లోనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేసరికి మంచి రెడ్డిష్ పింక్ కాంబినేషన్‌లో ఉంది. అండ్ శారీకి బార్డర్‌లో పైపింగ్‌లా ఉంది కదా! అండ్ ఆ కలర్ అండ్ పళ్ళులో ఉన్న కలర్ అయితే ఒకటి కాదు. ఆ పైపింగ్‌కి వచ్చిన కలర్ అయితే కొంచెం పర్పులిష్ టోన్‌లో అయితే ఉంటుంది. అండ్ నా దగ్గర అయితే పళ్ళు అండ్ శారీ బాడీ కలర్‌కి మ్యాచ్ అయ్యే ఎగ్జాక్ట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ మధ్యలో ఉన్నవైతే నా గోల్డ్ బ్యాంగిల్స్ అండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్‌లో కూడా చెప్తూ ఉంటాను కదా! ఐయామ్ నాట్ ఎ బ్యాంగిల్ పర్సన్. బట్ ఇట్లా ట్రెడిషనల్‌గా రెడీ అయినప్పుడు ఆర్ మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉన్నప్పుడు చాలా బావుంటుందనిపిస్తుంది. పూజలకి ఎస్పెషల్లీ. అండ్ ఇది కూడా గోల్డ్ చోకరేనండి. నక్షి వర్క్ వస్తుంది మొత్తం. రీసెంట్ అక్షయ తృతీయకి మా పేరెంట్స్ గిఫ్ట్ చేశారు నాకిది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ దానికి మ్యాచ్ అయ్యేలాగా నా దగ్గర నక్షి బుట్టలు ఆల్రెడీ ఉన్నాయి. నేను ప్రీవియస్ వెడ్డింగ్ జ్యువెలరీ వ్లాగ్‌లో కూడా అయితే చూపించాను. అండ్ ఈ కంటే కూడా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో నేను షేర్ చేశాను మీకు. లైక్ ఎక్కడ తీసుకున్నాను, వెయిట్ ఇవన్నీ కూడా అయితే నా వెడ్డింగ్ జ్యువెలరీ వ్లాగ్‌లో అయితే షేర్ చేశాను. ఇన్‌కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఫైనలీ ఇది సిల్వర్ వడ్డానం. ఇది కూడా అయితే ఆ వ్లాగ్‌లో షేర్ చేశాను. దీన్ని చూస్తుంటే నాకు అసలు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసున్నా ఇంత బాగా యూజ్ చేసేదాన్నో కాదో అని అనిపిస్తది. అంత భయంకరంగా యూజ్ చేస్తున్నాను నేను ఈ వడ్డానాన్ని. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా! ఈ శారీ జస్ట్ నేను యూఎస్ వచ్చే ముందే నాకు వచ్చింది అని. సో, బ్లౌజ్ అయితే ఆబ్వియస్‌లీ రెడీ లేదు. ఇదైతే నేను ఆల్రెడీ మా మదర్ శారీ మీదకి స్టిచ్ చేయించుకున్నాను ఇండియాలో ఉన్నప్పుడే. అదైతే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది అనిపించింది నాకు. అండ్ ఆల్సో బ్లౌజ్‌లో కూడా అట్లా జర్దోజీ వర్క్ వచ్చి అండ్ సిల్వర్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా! గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ పర్పుల్ 3 అయితే మ్యాచ్ అయ్యాయి అనిపించింది. సో, అదే అయితే పేర్ చేసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా అయితే నేను విజయవాడ ఎంజీ రోడ్‌లో చందనాలో తీసుకున్నాను. అండ్ చోకర్ క్లోజప్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంతమంది పిక్స్ అడుగుతారు కదా! సో, ఇక్కడ నుంచి అయితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఆ ఇయర్ రింగ్స్ అండ్ ఈ చోకర్ కూడా సెట్ అయితే కాదండి. సెపరేట్‌గా తీసుకున్నవే. బట్ 2 నక్షి వర్క్ అండ్ స్లైట్‌లీ మ్యాట్ ఫినిషింగే కాబట్టి పర్ఫెక్ట్‌గా అయితే మ్యాచ్ అయ్యాయి. ఇది కూడా విజయవాడ జాయలుకాస్‌లోనే తీసుకున్నాము. లైట్ వెయిట్‌లోనే వచ్చిందండి. బిలో 20 గ్రామ్స్‌లోనే. సో, చూడ్డానికి కొంచెం హెవీగా ఉంది. ఇది యాక్చువల్లీ వంకీ కమ్ చోకర్ అనమాట. ఇన్ కేస్ మనం నెక్‌కి వేరేది వేసుకున్నా ఇది వంకీలాగా అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షార్ట్ అండ్ లాంగ్ సెట్స్ ట్రెండింగ్‌లో లేవండి. ఇట్లా 2 షార్ట్ సెట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఈ కాంబినేషన్ అయితే నేను ఎప్పటినుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నా పెళ్లి టైం నుంచి. బట్ ఫైనల్లీ ఇప్పటికైతే కుదిరింది. లైక్ మీరు ఏదన్నా హై నెక్ చోకా పెట్టుకుని దాని కింద షార్ట్ నెక్లెస్ గానీ, ఇట్లా కంటే గానీ పేర్ చేసుకుంటే కూడా లుక్ అయితే చాలా బావుంటుంది. నాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది. మీకెలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారా, నేను పైనుంచి కిందకి ఒకటే ఫినిషింగ్‌లో ఉన్న జ్యువెలరీ కూడా పెట్టుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చోకర్ అండ్ జుమ్కీస్ వచ్చేసి కొంచెం మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ అండ్ కంటే వచ్చేసి నార్మల్ యెల్లో గోల్డ్‌లో ఉన్నాయి. బట్ అన్నీ కాంబినేషన్‌లో పెట్టుకున్నా కూడా చాలా బావుంది. సో, ఇన్‌కేస్ ఎవరైనా అలా డైలమాలో ఉంటే హ్యాపీగా అయితే డిఫరెంట్ ఫినిషెస్‌లో ఉన్న జ్యువెలరీ కాంబినేషన్స్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ అంతేనండి. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్‌ని ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐల్ మీట్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.